నేను ఇక్కడ నేను ఇక్కడ యోలో 26ని ఇంప్లిమెంట్ చేశాను ప్రాక్టికల్గా. యోలో 26 వర్షన్లో 5 మోడల్స్ ఉన్నాయన్నమాట. ఆబ్జెక్ట్ డిటెక్షను, క్లాసిఫికేషను, ఓరియంటేషను, పోజు, తర్వాత సెగ్మెంటేషన్, ఇలా 5 మోడల్స్ ఉన్నాయి. 5 టాస్క్ ఉన్నాయి, 5 మోడల్స్ని డెవలప్ చేశారు. ఇందులో ఒక వర్షన్ నేను యోలో 26 డెమో క్రియేట్ చేశాను అనమాట. ఒక మోడల్ తీసుకొని ఇక్కడ చూడండి. ముందుగా మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలంటే ముందుగా విఎస్ కోడ్ని సెటప్ చేసుకోవాలి. విఎస్ కోడ్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మన పైథాన్ కూడా ఇన్స్టాల్ చేసి ఉండాలి. ముఖ్యంగా ఫస్ట్ స్టెప్ ఏంటంటే యాజ్ ఎ బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రకారం మనం ఎలాంటి పైథాన్ కానీ ఏ ప్రాజెక్ట్ కానీ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ముందుగా విఎస్ కోడ్లో కానీ ఎక్కడ ఏ ఐడిలో చేస్తున్నా కానీ ముందుగా మనం ఒక ఎన్విరాన్మెంట్, వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి కమాండ్ ఏంటంటే మీకు తెలుసు కదా. ఇక్కడ సింపుల్గా పైథాన్ కొన్ని ల్యాప్టాప్స్కి సపోర్ట్ చేయవచ్చు. హైఫన్ ఎం విఈఎన్వి స్పేస్ డాట్ విఈఎన్వి. ఇదేంటిది మన వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసింది. ఒక డెమో ఫోల్డర్ నేను క్రియేట్ చేశాను లోకల్లో. తర్వాత అందులో ఒక ఇమేజెస్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేశాను, ఇమేజెస్ ఫోల్డరు. ఆ ఇమేజ్ ఫోల్డర్ నేను ఇది బేస్ ఇమేజ్ ఇచ్చానమాట. ఇది బేస్ ఇమేజ్. ఇందులో ఇమేజ్ నేను ఏం చేస్తున్నానంటే ఆబ్జెక్ట్ డిటెక్షన్ చేస్తున్నాను అంతే. ఆబ్జెక్ట్ డిటెక్షన్ చేస్తున్నాను. ఈ ఆబ్జెక్ట్లో ఇక్కడ ఈ ఇమేజ్లో ఎవరెవరు ఉన్నారో వాటిని పర్సన్స్ అయితే పర్సన్స్ ఏ ఆబ్జెక్ట్ ఉంటే ఆ ఆబ్జెక్ట్ ఇమేజెస్ని బౌండింగ్ బాక్స్ ఇచ్చి దాని యొక్క ప్రిడిక్షన్ రేట్ స్కోర్ని డిస్ప్లే చేయాలన్నమాట. ఇది మన టార్గెట్ ఇక్కడ. ఆ మోడల్స్ గురించి మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి. తర్వాత నేనేం చేశాను, సింపుల్గా ఇమేజెస్ ఫోల్డర్ని క్రియేట్ చేసుకుని ఈ జస్ట్ ఒక శాంపుల్ ఇమేజ్ని అందులో ఇచ్చేసాను. తర్వాత నేను test.py అని చెప్పేసి ఒక పైథాన్ ఫైల్ని క్రియేట్ చేశాను అనమాట. ఇక్కడ ఏం చేయాలంటే ముఖ్యంగా మనం ఇన్స్టాల్ చేసిన పైథాన్ తర్వాత మనకు ముఖ్యంగా ఇన్స్టాల్ చేయాల్సింది ఏంటంటే ఆల్ట్రాలిటిక్స్ని మాత్రం ఇంపోర్ట్ చేసుకోవాలి, అంటే ఇన్స్టాల్ చేయాలి. అందుకని ఏం చేయాలి, పిప్ ఇన్స్టాల్. ఇంకోటి ఏం చేయాలి, పిప్ ఇన్స్టాల్. మనం ఏదైనా ఒక రిక్వైర్మెంట్స్ని మనం ఇన్స్టాల్ చేయాలంటే విఎస్ కోడ్లో పిప్ ఇన్స్టాల్ ఆల్ట్రాలిటిక్స్, అది ఆల్ట్రాలిటిక్స్ అని కొట్టేసి ఎంటర్ చేస్తే మనకి డౌన్లోడ్ అయిపోయింది, ఇన్స్టాల్ అయిపోయింది అనమాట మన లోకల్లో ఇక్కడ వర్చువల్ ఎన్విరాన్మెంట్లో. తర్వాత ఏం చేయాలి, ఆ మోడల్ కాల్ చేయాలి. మోడల్ ఈజ్ ఈక్వల్ టు యోలోని ఇంపోర్ట్ చేసుకున్నాం కదా దీని నుంచి ఎలక్ట్రానిక్స్ నుంచి. ఇది యోలో 26N అనమాట. .pt అనేది ఈ మోడల్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇది స్మాల్ మోడల్ అనమాట. లోని ప్రీ ట్రైన్ మోడల్. ఇది ఆల్రెడీ ట్రైన్ అయిన మోడల్. ఇలాంటి ఆబ్జెక్ట్స్ మీద ఇమేజెస్ మీద ట్రైన్ అయిన మోడల్ అనమాట. ఇది కోకో డేటా సెట్ మీద ట్రైన్ అయింది. అందులో నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను. తర్వాత రిజల్ట్స్లోకి వచ్చిన తర్వాత ఈ మోడల్ని తీసుకొని ఈ మోడల్ మన ఏ ఇమేజెస్లో ఉన్నదో ఆ ఇమేజెస్ని మనం ప్రిడిక్ట్ చేయాలన్నమాట. ఆబ్జెక్ట్స్ని డిటెక్ట్ చేయాలి, ఏమి ఆబ్జెక్ట్స్ ఉంటుంది అనేది. ప్రిడిక్ట్ ఆన్ ఇమేజ్ అంటే రిజల్ట్స్. ఈ రిజల్ట్స్ ఇస్తే మనకు ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలో మీకు తెలిసే ఉండొచ్చు, తెలియకపోతే ఒకసారి చేస్తాను. సింపుల్గా ముందుగా పైథాన్ అని కొట్టండి. పైథాన్ అని టైప్ చేసిన తర్వాత ఆ టెస్ట్ ఏదైతే ఫైల్ నేమ్ ఉందో ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. test.py ఇవ్వాలి. test.py చేస్తే అది ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత చూడండి ఎలా ఉందో. ఇదనమాట. ఇది గిట్ హబ్ నుంచి తీసుకుంది ఆల్టర్లిటిక్స్ అనేది. తర్వాత ఇక్కడ మొత్తం ఏదైతే ఉందో నేమ్స్ చూడండి. ఇక్కడ నేమ్స్ అనేది 0 పర్సన్, 1 బైస్కిల్, 2 కార్ ఇలాంటివి అనమాట. ఈ ఆల్టర్లిక్స్ అన్ని బాక్స్ ఇక్కడ ఏం బాక్సెస్ అంటే బౌండింగ్ బాక్సెస్కి 0 అయితే పర్సన్, 1 అయితే బైస్కిల్, 2 అయితే కారు, 3 అయితే మోటార్ సైకిల్, అలాగే అన్ని ఏమి ఉన్నాయి అంటే ఆబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ అన్ని నేమ్స్ ఇచ్చేసారనమాట. ఇలా మొత్తం ఎన్ని ఉన్నాయి, మొత్తం 79 ఉన్నాయి. లాస్ట్కి టూత్ బ్రష్ ఉంది. 79 అనేది టూత్ బ్రష్ అనమాట. ఈ అన్ని ఆబ్జెక్ట్స్ అనేది ఆ డేటా సెట్లో ఉన్నాయి. మనకు అలాంటి ఏది ఉన్నా కానీ మనం ప్రిడిక్ట్ చేయాలన్నమాట. అలాంటి ప్రిడిక్ట్ చేస్తే ఇక్కడ ఏదైతే ఉన్నాయి కదా ఈ ఆట్రిబ్యూట్స్ ఏది ఉన్నా కానీ దాన్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇక్కడ బుక్ ఉంది 74, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇది స్మాల్ మోడల్ ప్రీ ట్రైన్ మోడల్ ఇచ్చిన తర్వాత దీన్ని ట్రైన్ చేసి దాన్ని మనం ఎగ్జిక్యూషన్ చేస్తే ఈ ఇమేజెస్లో ఉన్న వాటికి అన్నిటికీ ఇలా గ్రే స్కేల్ ఇలాగ ఇచ్చింది 236 అనేది. అలాగా ఇమేజినరీ మల్టీ డైమెన్షనల్ ఏరియాలో రూపం ఇచ్చిందనమాట. తర్వాత చూస్తే షేప్ 114, 1414, 2111 లాగా. తర్వాత యోలో 26 దీన్ని స్పేసెస్ ప్రీ ప్రాసెసర్ అని, ఇన్ఫరెన్సెస్ అని, పోస్ట్ ప్రాసెస్ అని ఇలా డీటెయిల్స్ ఇచ్చిందనమాట. ఇది మనం ఇంకా 5 మోడల్స్ ఉన్నాయి కదా, ఇంకా 4 మోడల్స్ ఉన్నాయి కదా. ఆబ్జెక్ట్ డిటెక్షన్, క్లాసిఫికేషన్, పోజు, ఓరియంటేషన్ గురించి కూడా మీకు తర్వాత సెషన్లో క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాగా మనం ఆబ్జెక్ట్ డిటెక్షన్ని యోలో 26 వాడి మనం ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట మన ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్లో కూడా.
ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మంది వీడియోని ఫార్వర్డ్ చేయండి. మీకు ఎలాంటి ప్రేయర్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా నేను నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఈరోజు సెషన్లో నేను యోలో 26 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యోలో 26 యోలో ఫుల్ ఫామ్ ఏంటంటే యూ ఓన్లీ లుక్ ఎట్ వన్స్ అనమాట. అంటే మనం ఒకసారి చూడాలి, చూసేదాన్ని ఏం చేస్తాం, మనం చూసి ప్రతి ఒక్కదాన్ని దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. మనం చూసే ప్రతి ఒక్కదాన్ని డిటెక్ట్ చేయడం, చూడటాన్ని ఒకసారి చూసి దాన్ని గుర్తుపట్టడాన్ని డిటెక్షన్ అంటాం. ఏదైతే చూస్తున్నామో దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. ఇది ఎందుకు వాడతామంటే దీన్ని ఆబ్జెక్ట్ డిటెక్షన్ కోసం వాడతారు. ఆబ్జెక్ట్ డిటెక్షన్ కోసం క్లాసిఫికేషన్, సెగ్మెంటేషన్ ఇలాగా అన్నిట్లో వాడతారనమాట. ఇది 26 వర్షన్ అనమాట. దీని గురించి ఇక ఈ ఆర్కిటెక్చరల్ ఎన్హాన్స్మెంట్స్ అండ్ పెర్ఫార్మెన్స్ బెంచ్ మార్క్స్ ఫర్ రియల్ టైమ్ ఆబ్జెక్ట్ డిటెక్షన్. రియల్ టైంలో ఆబ్జెక్ట్ డిటెక్షన్ చేయడానికి యోలో 26 వర్షన్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఆ బెంచ్ మార్క్స్ ఏంటిది, దాని ఆర్కిటెక్చర్ అనేది గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా మీకు ఈ చెప్పాల్సింది ఏంటంటే, ఈ నిన్నగా అంటే లాస్ట్ వీక్లో ఏదైతే మెర్సీ అనే మూవీ రిలీజ్ అయిందనమాట. హాలీవుడ్ మూవీ మెర్సీ అని రిలీజ్ అయింది. ఇది మొత్తం సేమ్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ మీద ఉంటుంది అనమాట. ఎవరైతే చూడలేదో మెర్సీ మూవీని తప్పకుండా చూడండి. ముఖ్యంగా ఏ మీద ఆబ్జెక్ట్ డిటెక్షన్ మీద, డీప్ లెర్నింగ్ మీద పట్టు ఎవరికైతే ఉందో వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనమాట. కాన్సెప్ట్ అనేది చాలా వెరీ వెరీ ఫెంటాస్టిక్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ అప్కమింగ్ ఫీచర్ మొత్తం ఇదే, విత్ ఆబ్జెక్ట్ డిటెక్షన్స్, ఇన్సైడ్ ఫేస్ డిటెక్షన్స్, ఇవే ఉంటుంది అనమాట. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటే నేను యూలో గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇంతకు ముందు ఎన్ని వర్షన్స్ ఉన్నాయంటే 25 వర్షన్స్ దాకా ఉన్నాయి. ఇప్పుడు 26 వర్షన్ ఏం చేస్తుంది, దాని ఆర్కిటెక్చర్ ఏంటిది అనే దాని గురించి మొత్తం మీకు క్లియర్గా నీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియో ఫార్వర్డ్ చేయండి. నేను ముఖ్యంగా ఈ ఏలో డిటెక్షన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. చూడండి ఇక్కడ ఎలాగంటే, ముందు అబ్స్ట్రాక్ట్ చూస్తే దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే కాంప్రహెన్సివ్ అనాలిసిస్ ఆఫ్ ఆల్ట్రాలిటిక్స్ అనే వాళ్ళు డెవలప్ చేశారు అనమాట. ఇక్కడ ఏలో 26 అనమాట. అంటే 26 అనేది ఏంటంటే జనవరి అంటే 26 ఇయర్ బై 26 వర్షన్ అనమాట. హైలైట్స్ ఇట్స్ కీ ఆర్కిటెక్చర్ ఎన్హాన్స్మెంట్స్. ఏం జరుగుతుందంటే బేస్డ్ ఆన్ రియల్ టైమ్ ఎడ్జ్ డిటెక్షన్. ఇదేంటి రియల్ టైమ్ ఎడ్జ్ డిటెక్షన్, ఆబ్జెక్ట్ డిటెక్షన్ అనమాట. యోలో 26 అనేది రిలీజ్ సెప్టెంబర్ 25, కాకపోతే అప్రూవల్ అయింది ఇప్పుడంటే జనవరి 16 మాత్రం అప్రూవల్ వచ్చిందనమాట. స్టాండ్స్ న్యూయెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ మెంబర్ ఆఫ్ యోలో ఫ్యామిలీ అనమాట. ఇది యోలోలో రిలీజ్ చేసిన మోడల్స్లో అడ్వాన్స్డ్ మోడల్ అనమాట. ఇది పర్పస్ బిల్ట్ ఇన్ డెలివరీ ఎఫిషియన్సీ. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏమో జరిగిందంటే ఎఫిషియన్సీ అనేది క్లియర్గా ఉంటుంది, యాక్యురసీ అండ్ దెన్ డిప్లాయ్మెంట్ రెడీనెస్ ఆన్ ఎడ్జ్ అండ్ లో పవర్ డివైజెస్. అంటే ఏంటంటే ఇక్కడ ఎడ్జ్ అంటే ఏంటంటే లోయర్ ఎండ్స్లో కూడా, అంటే మనం దీన్ని డిప్లాయ్ చేసుకోవాలంటే లోయర్ ఎన్విరాన్మెంట్స్ అండ్ దెన్ లో పవర్, ఏదైతే లో పవర్ డివైజెస్ ఉన్నాయో వాటిలో కూడా మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. డిప్లాయ్ చేసుకున్న తర్వాత దాని డెలివరీ ఎఫిషియన్సీ కానీ యాక్యురసీ కానీ మొత్తం క్లియర్గా నీట్గా ఉంటుంది అనమాట. అవి ఏమేం చేయొచ్చు దాంట్లో అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మనకు ఆర్కిటెక్చర్ తెలియాలి. ఆర్కిటెక్చర్ ఇన్నోవేషన్ ఏం జరిగారంటే ఇన్క్లూడింగ్ ద రిమూవల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోకల్ లాస్, డిఎఫ్ఎల్ అంటారన్నమాట. మనం ఏం చేస్తామంటే దీని డిఎఫ్ఎల్ అంటే రిమూవల్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫోకల్ లాస్ అంటాం. ఈ లాస్ అనేది ఏంటి, తర్వాత అడాప్షన్ టు ఎండ్ ఎన్ఎంఎస్ ఫ్రీ ఇన్ఫరెన్స్ అండ్ దెన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రోగ్ లాస్ అండ్ స్మాల్ టార్గెట్ అవేర్ లేబుల్ అసైన్మెంట్ స్టాల్ అంటాము. అండ్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ ఎంయుఎస్డి ఆప్టిమైజర్ ఫర్ స్టేబుల్ కన్వర్జెన్స్. ఈ మెథడాలజీస్ అన్ని ఉపయోగించి ఏం వాడారు ఇక్కడ ఆర్కిటెక్చర్లో, ఇంక్లూడింగ్ ద రిమూవల్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫోకల్ లాస్ వాడారు, అడాప్షన్ ఆఫ్ ఎండ్ టు ఎండ్ ఎన్ఎంఎస్ ఫ్రీ ఇన్ఫరెన్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రాగ్ లాస్ అండ్ స్మాల్ టార్గెట్ అవేర్ లేబుల్ అసైన్మెంట్ అండ్ దెన్ ఎంయుఎస్డి ఆప్టిమైజర్ వాడి ఈ మోడల్ని డిజైన్ చేశారు. ఏంది యోలో 26 అనేది. వీటిలో ఏమేమి మోడల్స్ ఉన్నాయి, అంతకుముందు ఆబ్జెక్ట్ డిటెక్షన్స్, సెగ్మెంటేషన్కి, పోజ్కి, మనకి ఏం చేస్తే ఆబ్జెక్ట్ డిటెక్షన్, ఇన్స్టెన్స్, సెగ్మెంటేషన్, పోజ్కి, ఓరియంటేషన్, ఎస్టిమేషన్, ఓరియంటేషన్, ఇవన్నీ 5 రకాలుగా మనకి ఇది ఉపయోగపడుతుంది. 5 టైప్స్
5 టైప్స్లో ఉపయోగపడుతుంది. ఆ 5 టైప్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ 26లో గురించి, మిగతా వర్షన్స్లో గురించి. ఇది ఓఎన్ఎన్ఎక్స్, తర్వాత టెన్సర్ ఆర్టీ, కోర్ ఎంఎల్, టిఎఫ్ లైట్, వీటిలో ఇన్ఫరెన్స్ అనేది యోలో 26 అనేది, యోలో వర్షన్ 26 అనేది ఆబ్జెక్ట్ డిటెక్షన్ అండ్ దెన్ క్లాసిఫికేషన్, తర్వాత సెగ్మెంటేషన్ అండ్ దెన్ ఫోర్స్ అండ్ దెన్ ఓరియంటేషన్. ఈ 5 1 2 3 4 5ని సపోర్ట్ చేస్తుంది. ఈ ఇలాగా 5 మోడల్స్ రిలీజ్ చేశారు. 5 మోడల్స్లో స్మాల్ మోడల్ ఎల్, ఎక్స్, ఎస్, ఎక్స్ఎల్ అనమాట. ఈ మోడల్స్ని 5 మోడల్స్ని రిలీజ్ చేశారు. ఆ 5 మోడల్స్లో మనకి ఎలా ఉపయోగపడుతుంది, యోలో V8, యోలో V11, యోలో 12, 13 అండ్ ట్రాన్స్ఫార్మర్ బేస్డ్ టెక్స్ట్స్ ఉన్నాయి. వాటి కంపారిజన్స్ 26 అనేది యోలో లీనియేజ్ అవుట్లైన్ అనమాట. వీటి గురించి మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే యోలో 26 విక్రాక్స్ రోబోటిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఐఓటీ ఆర్ హైలైటెడ్ డెమాన్స్ట్రేట్ క్రాస్ ఇండస్ట్రీ అడాప్టబిలిటీ అనమాట. ఇందులో మనకి యోలో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చూస్తే దీని గురించి తర్వాత ఆర్కిటెక్చర్ గురించి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఎలాగా ఉంటుంది. ఆల్ట్రిక్స్ అనేది మనం అది ప్లాట్ఫామ్ అనమాట, దీన్ని డిజైన్ చేసేది. ఇప్పుడు మనకు చూడండి ఇక్కడ ఏ డేటా సెట్ తీసుకున్నారంటే కోకో మీద డెవలప్ చేశారనమాట. ఆ కోకో ఏంటి, దాని ఫుల్ ఫామ్ ఏంటిది, వాటికి మొత్తం మీకు క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో పాటు నేను ఏం చేశానంటే ప్రాక్టికల్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాను. ఆ ప్రాక్టికల్ కూడా మీకు చూస్తాను. ఇక్కడ చూడండి, మీకు చూపించాలనుకున్నది ఇలాగా వర్షన్స్ రిలీజ్ చేశారు అనమాట. యోలో V1, V2, V3, V4, V5, V8 దాకా ఇలా ఉన్నాయి కదా. వీటన్నిటి గురించి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ గురించి వాటి యొక్క అడ్వాంటేజ్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఎందుకు ఉపయోగపడుతుంది, యోలో T6 అనేది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అనే దాని గురించి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి, దాన్ని మళ్ళీ మనకు ప్రాక్టికల్ కూడా ఇంప్లిమెంట్ చేశాను. ఆ ప్రాక్టికల్ కూడా ఇదే సెషన్లో మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవి మీకు చెప్పాను కదా, ఇది యోలో 26 అనేది 5 క్యాపబిలిటీస్ షేర్ అన్ 5 బ్యాక్ బోన్ నెక్ స్ట్రీమ్ లైన్ అనమాట. అవి ఏంటంటే ఆబ్జెక్ట్ డిటెక్షన్, ఇన్స్టెన్స్ సెగ్మెంటేషన్, పోస్ట్ కీ పాయింట్ డిటెక్షన్, ఓరియంటెడ్ డిటెక్షన్, క్లాసిఫికేషన్. వీటిలో మనం యోలో 26 ఉపయోగించాలన్నమాట. ఈ యోలో 26 అనేది ఇంకా మళ్ళీ మోడల్స్ ఎలా ఉన్నాయి అంటే చూడండి, యోలో 26లోనే డిఫరెంట్ 5 మోడల్స్ ఉన్నాయి. 5 మోడల్స్ అనమాట. ఆ 5 మోడల్స్లో మన ఆర్కిటెక్చరల్ కాంపోనెంట్స్ గురించి మీకు క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మళ్ళీ ఇక్కడ చూడండి, నేను VS కోడ్లో కూడా ఇన్స్టాల్ చేశాను. VS కోడ్లో ఏం చేయాలంటే, మనం VS కోడ్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలంటే, ముందుగా మీరు లోకల్లో యోలో 26 డెమో అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను. తర్వాత వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత ఇమేజెస్ అయినా తీసుకోండి, వీడియో అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి. దాంట్లో ఆబ్జెక్ట్ అయినా డిటెక్ట్ చేయొచ్చు, సెగ్మెంటేషన్ చేయొచ్చు, క్లాసిఫికేషన్ చేయొచ్చు, ఓరియంటేషన్ చేయొచ్చు, అలాగా 5 చేయొచ్చు. ఇంకో 5 మోడల్స్ ఉన్నాయి అనమాట. నేను ఒక మోడల్ని సాల్వ్ చేశాను. ఇలాగా వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. తర్వాత ఇమేజెస్ అనే ఫోల్డర్లో ఏదైనా ఒక ఇమేజెస్ కానీ వీడియోలు కానీ పెట్టుకోవచ్చు. తర్వాత నేను test.py అనే పైథాన్ ఫైల్ క్రియేట్ చేశాను. ఈ పైథాన్ మోడల్లో ఇక్కడ ఏం చేయాలి, మనకు రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఆల్ట్రాలిటిక్స్ అనే దాన్ని మాత్రమే మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంది అనమాట. పిప్ ఇన్స్టాల్ ఆల్ట్రాలిటిక్స్ అని కొడితే మనకి అది ఇన్స్టాల్ అయిపోద్ది. ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే యోలోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ మోడల్ యోలోలో మనం యోలో 26N అంటే స్మాల్ మోడల్ అనమాట. దీన్ని తీసుకుని దీన్ని ప్రీ ట్రైన్డ్ అనమాట. ఇది ప్రీ ట్రైన్ మోడల్. ఈ మోడల్ని యూజ్ చేసుకుని నేను ఏం చేశానంటే ఒక ఇమేజెస్ ఇచ్చి దాన్ని ఏం చేయొచ్చు, దాన్ని ప్రిడిక్షన్ చేస్తున్నాం. దాంట్లో లేబుల్స్ ఎలా ఉంటుంది, బౌండింగ్ బాక్స్ ఎలా ఉంటుంది, ఆ ఇమేజెస్లో ఏమైతే ఉన్నాయో ఆబ్జెక్ట్స్, ఆ ఇమేజెస్ ఆబ్జెక్ట్ నేమ్కి రావాలి, దాని యొక్క ప్రిడిక్షన్ స్కోర్ రావాలి. అలా వచ్చే విధంగా నేను డెవలప్ చేశాను అనమాట. నేను సింపుల్గా ఈ కోడ్ని యూజ్ చేశాను. ప్రింట్ రిజల్ట్స్ అని కొడితే ఇక్కడ మొత్తం వస్తుంది. తర్వాత ఇక్కడ యోలో 26N.pt అనే మోడల్ అనేది మనకు లోడ్ అయింది. లోడ్ అయిన తర్వాత మన రిజల్ట్స్ అనేది ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే ఇక్కడ రన్స్, డిటెక్ట్, ప్రిడిక్ట్లో వస్తుంది అనమాట. మీకు ఇక్కడ చూపిస్తాను ఆ ఇమేజ్ ఎలా ఉందనేది. నేను ఇచ్చిన బేస్ ఇమేజ్ ఎలా ఉందనేది చూపిస్తాను. మనం డెవలప్ చేసిన అది ప్రిడిక్ట్ చేసిన ఇమేజ్ కూడా ఎలా ఉందనేది మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. చూడండి, క్లారిటీగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ మనకి ఇదనమాట ఇమేజ్.
మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇది అనమాట ఇమేజెస్. ఈ ఇమేజ్లో ఇది పర్సన్ దాని ప్రొటెక్షన్ స్కోరు, ఈ పర్సన్ దాని ప్రొటెక్షన్ స్కోర్, ఈ పర్సన్ దాని ప్రొటెక్షన్ స్కోర్, ఇవన్నీ కొరుకుందనమాట. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియో ఫార్వర్డ్. థ్యాంక్ యూ. సైనింగ్.